అబ్బా మంచి రోజుల కోసం చూస్తే ఇలా మంచి రోజులు అన్నాడు పంతులు కడుపు చల్లకుండా నా బిడ్డకి ఇలా సారం వచ్చి రావాలి నేను చేసి ఇద్దరు ముగ్గురు ముత్తైదులు తీసుకోదాం అనుకుంటే మరి ఎవరు తప్పుతుందో రాదు కైకిలు తినమాయే ఎవరి రాకుంటేంది నా బిడ్డ నా కన్న కడుపాయే నేను ఒక్కదాన్ని మోసుకొని వస్తా. అత్తమ్మ ఎటు పోతాను? మందలు ఇచ్చినవా మాడి ముఖం పెట్టుకొని. ఇలా మంచి రోజు అట నా బిడ్డకు క్షీరసారణం అయిపోతున్నా మా ఇళ్ళనే ఎడికెళ్ళి వచ్చినవే ఎదురుగా అత్తమ్మ అని పిల్లి ఎదురైనట్టు. అత్తమ్మ ఇప్పుడు మందలెత్తి ఏమైంది అత్తమ్మ? నేను అంత కాందాన్నైనా చెప్పు. కాందాన్ని కాకపోతే అయిందాని వాయే నీ బతుకు చేయడా. నీకో చిన్నవి ఉన్నదా పెద్దవి ఉన్నదా? నీకు అవ్వు ఉన్నదే. నువ్వు ఉట్టుడితోటే నీ అవ్వ చచ్చిపోయింది. ఎక్కడ లేకిడి దాని నా కొంపల దారవోసిండ్రు ఆడేవాడు అని ఇట్లా మన్నువాడా. లోకం అందరూ నా పాలోళ్ళు తోలోళ్ళు అందరు ముంగట బిడ్డలు అల్లుళ్ళకు చీరసార్లు పోతారు. నా కొడుకుని నలముఖం కాబట్టే కదా నువ్వు చేయబట్టి పాప నలుగుట్టాడు తిరుగుతున్నాడే. ఇంకా అత్తమ్మా కొత్తమ్మా అని మందలిస్తున్నావా? ఇంకే నిలబడ్డావు బొమ్మ లెక్క దర్వాజకి నడివింటకు. ఏంది అక్కడికి వినబడుతుంది మీ లొల్లి? ఎందుకు వస్తుంది లొల్లి మీకు? ఎందుకు వస్తాను నన్ను అంటానవేంద్రా? నా బిడ్డకు మంచిగా సార వస్తాను వంగ ఎదురుగా వచ్చింది. నెలమొకంది చెట్టమొకంది. దీనికి అమ్మాయితో సంపాదన సుఖం ఉన్నదా? అది మరన్న తోటి ఉన్నదా? ఎక్కడ దిక్కుమలన్న కొంపల దారవచ్చిన నెలమొకం పడుకో. నువ్వు మంచోని కాదు. అప్పుడు ఎందుకే దాన్ని అంత మాట్లాంటాను? అది ఇప్పుడు ఏమన్నది అవ్వలేకపోతే తప్పానే దాన్ని ఎందుకు కొరవే? ఎప్పుడు చూడు ఏడ్చాడు. ఒక్కొక్క కోడలు ఇంటి ముంగట గలగల నవ్వుకుంటా కిలకిస్తుంటారు. ఇది నా ఇంట మట్ట కాడికెళ్ళి నా ఇల్లు చనేసరం జట్ట ఇంట కలలేదు మనం లేదు. బాడుకావు నీ దాన్ని చూసుకుంటేనే మరు. ఏమండి నాకు తల్లి లేకపోతే ఏంటండి? అత్తమ్మనే తల్లి అనుకున్నానండి నేను. పిచ్చిదానా నువ్వు అనుకుంటే అయిపోద్దానే. మా అవ్వ కూడా అనుకోవాలి. ఇక మా అవ్వ గురించి తెలుసు కానీ ఏం బాధపడకపో నువ్వు పో. నేనానే ఇగో ఇవాళ మంచి రోజు అన్నాడు పంతులు నరుచుకుంటే నా బిడ్డకు చీరసారలు పోసేస్తాన్నా. ఇక ఆడకట్టోళ్ళు అందరూ పోసుకొనేమట్టే నేను ఉండగా నా బిడ్డకు వేయకుంటే ఎట్టుంటుంది. ఇక మా అయ్యపురాలు అయితే పప్పు చేసింది, చారు చేసింది, ఆలుగడ్డ అంకాయ మంచిగా ఉన్నది. మా అయ్యపురాలు పుల్లు ఖుషి అయింది. నా బిడ్డ కూడా పుల్లు ఖుషి అయింది. మస్తు రోజులే కదా దాంతో దాని ఇంటికి పోక. మా అయ్యపురాలు తినక్క అన్నది కానీ నేను తినలే అనే. మరి మీ కోడలకు వాళ్ళ అమ్మగారు వచ్చి పోసిర్రా అని? దానికి ఎవడున్నాడే? దిక్కు అల్లోడు దేశం అల్లోడు గంగరోడు గోదట్టాడు. ఓ చిన్నవనా ఓ పెద్దవనా? ఓ ఆడబిడ్డల చీరల రైకలను పోతుందా? ఓ అక్క చెల్లెల గాజులను పోతుందా? ఓ అన్నగానికి రాక కట్టలను పోతుంది. దానికి ఇవ్వలేడు. ఒక్కతో ఒంటరిగా ఇచ్చింది. ఆడేవాడు నలవక మూడ కొడుకు నా సమరక కొడుకు దార వస్తే ఆ ఆడకవు దాన్నే చేసుకుంటున్నాను వాళ్ళు కదా. దాని ఇష్టం ఎందుకు కావాలని దాన్ని దార వేసిన. దానికి ఎవడో ఎక్క ముందు ఇవ్వలేడు. మరి నీ బిడ్డ ఎప్పుడు వస్తానన్నది? ఇయాలనే చీరసార్లు వచ్చి ఇయాలనే అదే అత్త 2 రోజులకు రమ్మని చెప్పిన. మా అయ్యపురాలు కూడా ఒక్క అడుగు రావాలని అన్న. మా అత్త అన్నది నా బిడ్డ అత్తది కళ్ళని మసిలించుకుంటుంది. నా బిడ్డను చూస్తే వరవది కాదు. నీకు దిక్కు దివు లేనోడు కదా. నా బిడ్డను చూస్తే కండు వరవనే అని అందుకే నేను మా అత్తత్తి అది ఎటు పోతుంది. నా ఇంటికి రాకపోతే మన ఇంటికి వస్తా. మంచిగా ఉన్నదా? మంచి హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఎట్టుంటే నీకేందే? నేను ఓంగనే చెప్పిన మందలు ఎక్కువని. మళ్ళీ రాంగ కూడా అత్తమ్మని మందలు ఇస్తాను. ఎప్పుడు దర్వాజాలనే ఉంటావా? పెద్ద పిట్ట లెక్క కావును పోతావు లెక్క ఎదురు వచ్చత్తమ్మా అని అడుగుతుంది. జయమ్మా ఓ జయమ్మా ఉన్నదా లేదా? ఓ జయమ్మా. ఎవరులే? అయ్యో జయమ్మా నన్ను గుర్తుపట్టలేదా?
లేదు. ఎవరు నువ్వు? నీ కొడుకు పెళ్లి సంబంధం చూసింది నేనే. అప్పుడు ఏమి ఇవ్వకపోతే తులమో పలమో. ఇప్పుడు పని మీద పక్క ఊరికి వచ్చిందైతే మరి ఏమన్నా ఇస్తామని ఆశ కొద్దీ వచ్చిన నీ దగ్గరికి. ఓహో, ఆ మహానుభావుని నువ్వేనా? ఇట్లా కూర్చుండు కుర్చీ మీద, ఏదన్నా ఒకటి చెప్తా, కూర్చో. ఎక్కడి లేకడి మొక్కని నన్ను దారవసరం నీ ఇంకా తులమో ఫలమో వస్తాను దొంగ దినాలు. ఎక్కడ లేకడి దాన్ని దారవచ్చినవరా నా కొడుకు? ఆ సవరికాకి మూతోడు ఆయన ఎక్క కట్టుకపోను, దాన్నే చేసుకుంటాను అన్నాడు. దాన్నే చేసుకొని నా కొంపకి త్యాగం చేసిండు. అది అడుగు పెట్టిన కాడికి వెళ్ళి కడుపు నిండా తిన్నది లేదు, కడుపు నిండా నిద్రవేం లేదు. ఒక్కొక్క కోడలు చూడిపో లక్ష్యం కుడతారు ఇంట ఏ పని చేయకుండా. కానీ ఈ ఏడుగు పట్టు మొక్కని ఎప్పుడు ఏడుచుకుంటూనే ఉంటుంది. నన్ను ఇంకా ముఖం పెట్టుకొని కూర్చున్నావు నీ దొంగ దినాలు కాదు. ఇంకంటే తులంగా నడుతుంటున్నాను. జయమ్మ కొడితే కానీ ఏమన్నా ఇయ్యరాదు ఇప్పటికైనా. ఏం కావాలి ఇంకా నీకు? నాడు వీటికి వెళ్ళాను దొంగ దినాలు కాను. వీడు తెచ్చిన సంబంధం అంతా సంసారం అంతా ఇగురు పెట్టి పచ్చ పడుతుంది. నా ఇల్లు నా కొంపనాగం చేసినావు నీ దొంగ దినాలు కాదు. నీ కుడుకలు చల్లాగుండా పట్నాలప్పుడు తెచ్చిన కుడుకలు మరి గీ ఇసురే గీడుంది, గా ఇసురే గాడుంది, గీ చదువుతాన్న ఆలోచనే ఉండదు. మరి ఏం చెప్తాందో అంతగానం పని. నా బిడ్డ ఎప్పుడు వచ్చినావురా? ఇప్పుడు వస్తాను. నిన్న అల్లుడు ఫోన్ చేస్తే పొద్దున దూరమయ్యా అన్న ఈ పొద్దు ఊకినాక అంటివి. పని ఉండనే, పని తీరేసరికి లేట్ అయింది కొంచెం. అయినా గీత నువ్వు చేస్తున్నావేంది? వదిన లేదా ఇంట్లో? ఓ ఇక వదిన నాడు చేసి పెడితే నేను కూర్చుని తిరిగి బొత్తం వేస్తా. అది ఎడ పాడైంది, ఎడవేయిందో లేదా ఇంట్లో? మా ఉన్నది దాన్ని ఎవరు మందలు ఇవ్వబోతారు. ఇంకా పట్నాల పెట్టి కుడుకలు మరి గింత పురుగు వచ్చింది. 300 కిలో 500 కిలో పెట్టుకున్న అవసరానికి. చేసుకోదా నువ్వు సపడేకుండా? ఏ దాని జోలు ఎందుకే? దాని జోలు తిస్తే ఏడుగా పెట్టేళ్ళకు ఎరుగ కూడా రాదు. కమ్మని ఆడదాన్ని దాని జోలు తిస్తాను. మన పక్కింటి మేఘానికి ఆయన అత్తగారు అచ్చి పోసిపోయింది. ఈ నెల ఒక గాడి కొడుకు సొయ్యి ఉండదా అందరు ముంగట? నువ్వు ఆగే, నేను దాని సంగతి చెప్తా. దాన్ని పిలుస్తావు. వదినే వదినే శ్రవంతి ఎప్పుడు వచ్చినవరా? అంత బాగేనా? ఏం చెప్తున్నావు కదా ఇంట్లో? నేను వచ్చి 10 నిమిషాలు అవుతుంది. అది కాదురా, నేను ఇంట్లో అన్నం వండుతున్నా, చూడలేదు. ఏమనుకోకు జరా. ఓ కొద్దా ఇది అండితే గుమ్ముల కమర తినలేక నిలబడుతున్నాం. నువ్వు ఆగే. వదనే మీ వాళ్ళు వచ్చిర్రా? నీకు క్షీరసార తెచ్చిర్రా? ఎప్పుడు వస్తారట? నీకు తెలియంది ఏమున్నది శ్రవంతి, నాకు అవ్వ కానీ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవ్వరు లేరు కదా. అవును, నీకు ఎవ్వరు లేరు కదా. అమ్మ నువ్వు నాకు నిన్న క్షీరసార వస్తే మా చిన్న అత్త, మా పెద్ద అత్త, మా ఆడబిడ్డలు నాకు ఎక్కర్లేని ప్రేమ చూపెడతారే. నన్ను ఎంత మంచిగా చూసుకుంటారో. ఓ ఇక నా ఇంటి ఎప్పుడు ఉంటుందో గట్ట. ఎప్పుడు చూడు ఏడు మొక్కం. ఒక్కొక్క దాని ఇంటల్లా లగ్గమై గిట్లా అవ్వలేదు. పోరగాన్లు అవుతారు, పుట్టెంటుకలు అవుతున్నాయి, పురున్లు అవుతున్నాయి, ఒడిబియాలు వస్తారు. కానీ నా కొంపలు అయితే మంచిగా ఉన్నావా అక్క? మంచిగానే పాడాయన. బుజ్జి నువ్వెప్పుడు వచ్చినావు? బాగున్నావా? అప్పుడే వచ్చిన. నువ్వు ముచ్చట పెట్టుకుంటుండ్రక్క. ఏం ముచ్చట మాట్లాడుతున్నావు? ఊళ్ళ పైన నడిచేదే మాట్లాడుతున్నావు. ఇండ్ల పైన ఊళ్ళ పైన తెడతలేదా నీకు? బిడ్డలకు అల్లుళ్ళకు క్షీరసారలు వస్తారు. ఇక నా కోడలకు ఉన్నాడు. ఎవరి గతి లేదు, ఎవరి గతి లేదు. ఊళ్ళ పైన ఏడ పోసినా కానీ నా ఆరళ్ళకు, నా పాలలకు, నా బావ పిల్లలకు, నా ఆడబిడ్డలకు, నా బలుగా అందరూ నన్ను ఎక్కిరిస్తారు. జై మందిని బాగా అంటారు కదా. దాని కోడలకి ఎవరి గతి లేదు, ఎవరి గతి లేరు అని తలకాయ ఎడబెట్టుకోవాలి. ఒక్క ముళ్ళ కొడుకు ఆయనకు అత్తమామ లేరు, దిక్కు ఏ బావ బామ్మ లేదు, మరణం లేరు. నలమకొని వచ్చామని ఎవరు అత్త రాసుకొచ్చుకుండా ఎడ్డు ముళ్ళ కొడుకు.
అన్నగాడు ఏం చేసుకున్నాడో ఏమో, ఓ మరదలు లేదు, ఓ బామ్మరదలు లేదు, ఓ అత్త లేదు, భలే చేసుకున్నాడు తీ. ఏ అయితే మన అది ఎప్పుడు ఉండేనా దాన్ని చేసుకున్న కాడికి వెళ్ళి ఆడ తెచ్చి పెడితే మనం కూర్చుండి తిన్నాం. బాపు కన్న తల్లి తోడబుట్టినోళ్ళు లేకపోతే అత్తగారి ఇంట్లో ఇన్ని మాటలు పడాల్సి వస్తుందా? తప్పదు బిడ్డ, అర్థం చేసుకునే వాళ్ళ ఇంట్లో ఎంత తప్పు చేసినా అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకునే వాళ్ళ ఇంట్లో ఎంత మంచిగున్నా అర్థం చేసుకోరు. నిన్ను మంచిగున్నావా అనుకోవడం నాది బుద్ధి తక్కువైతే బిడ్డ. పోయేస్తా బిడ్డ. అవ ఏమైంది ఎక్కడ కూర్చున్నావు? ఏమైంది? సాతన అయితే లేదురా, కారం గాగరైతే కూడు నొట్టు పోతలేదు, తినబుద్ధి. ఇగో పొద్దుటి నుంచి మీ అమ్మ ఏం తినలేదు, కుసరు కూడా ఉంటుంది. ఒకసారి హాస్పిటల్ తీసుకుపోరాదు? అబ్బా దవాఖాన పోదాంపా. చూసుకుంటా. శైలు, అమ్మ శైలు. ఏంటి మామయ్య అవి? అదేనమ్మా, నా బిడ్డకు చీరసార పెడదామని. ఏంది క్షీరసారణ? చీచి, ఎవరైనా మొగోళ్ళు పోతారా? అయినా ఊరి మీద వెళ్తలేదు, ఎవరు పోతారో పోతలేరో కొత్తగా నోటి సృష్టిస్తానవా? ఇవరకే మా అన్నకు మంచి జరుగుతలేదు, పోసి ఏం చేద్దాం అనుకుంటారు? గట్లంటే నువ్వేం శ్రవంతి, నాకు ఎవరున్నారు? అమ్మైనా నానైనా మా బాపే కదా, అందుకే తీసుకొచ్చిండు. అవును బిడ్డ, దానికి ఎవరున్నారు? అందుకే నేను తీసుకొచ్చిన. నువ్వా తీసుకొచ్చేది? అయినా మీ చుట్టాలలో ఎవరు లేరా? చిన్నవనో పెద్దవనో ఎవరు లేకుండానే ఉన్నారా? అక్క చెల్లెలు కూడా ఎవరు లేరా? బాలే తీసుకొచ్చినావు తీ. ఇప్పుడు మా బాబు చీరసారి పోతే తప్ప? తప్పే చేసిన బిడ్డ, నేను తప్పే చేసిన. ఇవి తీసుకొస్తే మీ అత్త ఆడబిడ్డ సంబరపడతారు అనుకున్నా, కానీ ఇన్ని మాటలు అంటారని అనుకోలేదమ్మా. నేను తప్పు చేసిన బిడ్డ, నేను తప్పు చేసిన. ఇగో అదినే, నీకు క్షీరసారం వహించుకోబుద్ది అయితే మీ ఇంట్లో ఎవరన్నా ఆడవాళ్ళు ఉంటే వహించుకో, కానీ ఇసొంటి మాత్రం చేయకు. ఎవరన్నా చూస్తే నవ్వుతారు. డాక్టర్ ఏమన్నాడు? అమ్మకు రక్తం లేదట, రెస్ట్ తీసుకోమన్నాడు. నువ్వు మంచిగా చూసుకోవాలి. రాత్తమ్మా. ఆగి నేను మంచిగా చెప్తాను. అత్తమ్మ గోలేసుకుందాలే. అత్తమ్మ ఏమన్నా తింటావా? మన వేయాలనా? రొట్టెలు ఇట్లా వేయాలనా? ఏమన్నా చెప్పు. అమ్మా అమ్మా ఏమన్నది డాక్టరు? రౌతం తక్కువ ఉందన్నాడు. రౌత పరీక్ష మూత పరీక్ష చేసిండు, రెస్ట్ తీసుకోమన్నాడు. జర నువ్వు ఉండు 4-5 రోజుల దాకా. అబ్బా ఉండుడా, మీ అల్లుడు ఫోన్ చేస్తాండే, అడ్లు మ్యాచ్ వచ్చినాయట, అవి కాంట పెట్టాలి. ఉండు అంటే నాతో కాదే, నువ్వు మంచిగా టైంకి తిని గోళీలు వేసుకో. నేను మళ్ళీ 4 రోజుల వరకు వస్తా కానీ ఉండు అంటే నాతో కలవదు. ఇక
నాకు పానం మంచిగా లేదు, 2 రోజులు ఉండు అంటే అడ్డు జోకిస్తున్నాను పోతాను. చిన్నప్పటి నుంచి కాలుకు ముళ్ళండకుండా కాదు. ఎవరి బిడ్డ పాపం నా కోడలు నెట్టుబడి తట్టేది ఇట్లా. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని దాన్ని రొట్టె చేయమనాలి, బట్ట విండుమనాలి. కడుపు నచ్చినట్టు అవుతుంది. అవతలి పోదామంటే శైలజ, ఓ శైలజ, అత్తమ్మ ఏమైంది? జరేమనుకోకు బిడ్డ, అవతలికి వస్తుంది. ఇంతొక్క బాత్రూమ్ దాకా తీసుకోబోవా? అంత మాట అన్నవేంది అత్తమ్మ? నేనున్నది నీకు సేవ చేయడానికి. అవ్వా అవ్వా చెల్లేదే? అల్లుడు ఫోన్ చేసిండు అట్రా, 2 అట్రా అడ్డు జోకిస్తారట, ఎవరు లేరు రా అని ఫోన్ చేసిండట. 4 రోజులు ఉండే నాకు సాధన అయితే లేదంటే నేను ఉండనని పోయింది. అట్లున్నాయా? అన్ని అబద్ధాలేనే. అలా ఎప్పుడో కాంటాక్ట్ పడ్డది, బావ నాకు చెప్పలేదానే? ఇక్కడ అది ఉంటే నీకు పని చేయాల్సి వస్తుందని పోయిందే. ఇన్ని రోజులు దాన్ని అన్నావుగా శైలజను, తల్లి లేదు ఎవరు లేదని. ఇప్పుడు నీకెవరు ఉన్నారే? అది చేసే బట్టుకే నీకు నడుస్తుంది. చూసినావు ఇప్పటికైనా దాన్ని ఎన్ని మాటలు అన్నావు? పాపం శైలజను ఎటు పెడతాడని రాని మాటలన్న అది ఎంత బాధపడ్డదో బిడ్డ. అది రొట్టె ఎత్త అత్తమ్మ రొట్టె తింటావా అంటే నా పానం కలుపు అన్నదిరా. బాత్రూంలోకి తీసుకుపోయింది, అవతలకి వస్తుందంటే దాని దగ్గర నా ముఖం చెల్లదిరా. అత్తమ్మ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? శైలజ, నా బిడ్డ ముంగట, నా ఆరన్న ముంగట నువ్వు దిక్కు వల్ల దానివి, దేశం వల్ల దానివి. నీకు అవ్వలేదు అయ్యలేదని ఎటువంటి తట్ట తిట్టింది. అవన్నీ మనసులో పెట్టుకోకు. నాకు ఇప్పుడు అర్థమైందే ఇంత బలగం ఉండేవక్కర. ప్రేమతోటి తిన్నవా అని బుక్కడు వేసేటోళ్ళు కావాలి, కానీ నా తప్పు తెలుసుకున్నానే. అత్తమ్మ గంత పెద్ద మాట ఎందుకంటున్నావు అత్తమ్మ? నాకు తల్లి లేకపోయినా నిన్ను తల్లి లెక్క చూసుకున్నా. గట్లా మాట్లాడకత్తమ్మ. నువ్వు నాకు అత్తవు కాదు, తల్లి లాంటి దానివి. శైలజ నన్ను క్షమించే. మనందరూ పసుంకలు పెట్టుకొని చీరసారలు పోసుకుంటే అందరు ముఖం చూసి చిన్నవైనవు, ఎంత బాధపడ్డావో నాకు అర్థమైంది ఇప్పుడు. నీకు నేను సారవత్తపాయ ఉన్న దుకాణంలోకి పోయి కుడుకలు రైట్ కనులు తెపోరా. శ్రవంతి, నువ్వు నీ చేతులతోటి అది నాకు
సారు వచ్చి చీర పెట్టు. సరే అమ్మా.